ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు ప్రతీకగా నిలిచేవి. కానీ కాలక్రమేణా ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల ఆసక్తి పెరగడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్లపడకల్లోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు శక్తికి మించి ఖర్చు చేసి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు రావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామం ఈ పరిస్థితిని మార్చేందుకు వినూత్న ప్రయత్నంతో ఆదర్శంగా నిలిచింది. పిల్లల్ని పాఠశాలలకు తీసుకురావడానికి ఏకంగా బస్సుల్ని ఏర్పాటు చేశారు. బస్సు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రోజు స్కూల్కి అటెండ్ అవుతున్నాం. ఇంటికి లేట్గా వెళ్తుంటే మేము బస్సు వచ్చినందుకు తొందరగా వెళ్తున్నాం. బస్సు వచ్చి చాలా సంతోషంగా ఉంది. బస్సు రానప్పుడు మేము ఒకరోజు డుమ్మా ఒకరోజు వస్తుంటే ఇప్పుడు రోజు డైలీ వస్తున్నాం. మా స్కూల్కి డోనర్స్ బస్సు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. విలేజ్ ఎస్బిపల్లి, మేము అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ వాగు ఉండేది, అట్లనే మేము వచ్చేది. మా పేరెంట్స్ కూడా చాలా భయపడేది. ఇప్పుడు టైంకి బస్సులో వస్తున్నాం, వెళ్తున్నాము. నేను కొలపడకల నుంచి వస్తున్నాను స్కూల్కి. వేరే ఊరు నుంచి అందరూ ఆడపిల్లలు వస్తారు, కానీ అప్పుడు ప్రైవేట్ బస్సు ఉన్నందుకు ఇప్పుడు మంచిగా వస్తారు. అప్పుడు ప్రైవేట్ బస్సు ఉన్నందుకు కొద్ది రోజులు బంద్ అయింది. ఇప్పుడు ఓన్ బస్సు వచ్చినందుకు అందరూ చక్కగా వస్తున్నారు స్కూల్కి. ప్రైవేట్ స్కూల్ లెక్క ఈ స్కూల్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. నేను ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ అయినా. మా ఇంటికి టీచర్ వాళ్ళందరూ వచ్చి బడిబాట సమయంలో నాకు చెప్పిన విషయాలన్నీ తెలుసుకొని నేను గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన కొన్ని రోజులనే డోనర్స్ అందరు కలిసి బస్సు ఇప్పించడం జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మేము రోజు లిఫ్ట్కో నేను బండి మీద వచ్చేవాళ్ళం. బస్సు రోజు 8 గంటలకు వచ్చేది. ఇప్పుడు మాకు స్కూల్ బస్సు ఉన్నందుకు మేము సంతోషంగా వస్తున్నాము. టైంకి వస్తున్నాం, టైంకి వెళ్తున్నాం. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఊరి సర్కార్ బడి మూతపడుతుందన్న ఉద్దేశంతో గ్రామస్తులంతా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ చేపంగి ప్రవీణ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అనుమగళ్ల చంద్రయ్య, వార్డు సభ్యుడు నందిగామ నరసింహ, గ్రామ పెద్ద ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎలా పెంచాలన్న అంశంపై చర్చించారు. మేము 2024-25 అంటే గత సంవత్సరం దేవో గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మాకు తెలిసిందంటే మా ఊళ్ళో 2 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం గమనించాం. అంటే ఫీడింగ్ విలేజెస్ చాలానే ఉన్నాయి, కానీ మాకు స్ట్రెంత్ అనేది కొంచెం పెరగట్లేదు అనేసి డిఓ గారి ఆదేశాల మేరకు మేము గత సంవత్సరం బడిబాట నిర్వహించడం జరిగింది. ఎవ్రీ విలేజ్ దాదాపు 7 కల్లా వెళ్ళేది. మార్నింగ్ 7 గంటల కల్లా విలేజ్లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని డాటా తీస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి అప్రోచ్ అయ్యాము మేము. అక్కడ విలేజర్స్ చెప్పినటువంటి ఇబ్బందులు ఏంటంటే, మేమందరం కూడా చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. అయినా ఏంటంటే మా పిల్లలు సేఫ్టీగా ఇంటి దగ్గర ఎక్కి స్కూల్ దగ్గర దిగి మళ్ళీ స్కూల్లో ఎక్కి ఇంటి దగ్గరకు వస్తే మేము పంపించడానికి రెడీగా ఉన్నాము. స్కూల్ బస్సెస్ టైమింగ్స్ మార్చండి అని మేము యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి మా ఊరి వాళ్ళని బస్ అనేది ఏర్పాటు చేయగలిగితే స్కూల్స్ బలోపేతం అవుతాయి. అంటే ప్రత్యేకంగా స్కూల్ బస్ అని కాదు అండి, ఎందుకంటే ప్రతి దగ్గర డోనర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఇలాంటి డోనర్స్. కాబట్టి విలేజర్స్ కూడా ఇంతగా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ గవర్నమెంట్ కొద్దిగా చొరవ చూపి ప్రతి హై స్కూల్స్కి దగ్గర ఉండేటువంటి ఫీడింగ్ విలేజెస్కి కనుక మార్నింగ్ ఒక రౌండ్ కొట్టి పిల్లల్ని దించి తర్వాత యథావిధిగా వాళ్ళ టైం టేబుల్ ప్రకారం పోయి మళ్ళీ ఈవినింగ్ ఒక రౌండ్ కొడితే ప్రతి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ పేరెంట్ ఆర్థికంగా ఉండి విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం లేదు. పిల్లల యొక్క రక్షణకి సంబంధించి మాత్రమే పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు ప్రిస్టేజ్ ఇష్యూస్ కావచ్చండి, అదేవిధంగా వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ అంటే పిల్లవాడు సేఫ్టీగా ఇంటి దగ్గర ఎక్కుతాడు, స్కూల్లో దిగుతాడు, మళ్ళీ స్కూల్లో ఎక్కుతాడు, ఇంటి దగ్గరికి వస్తాడు అనే ఒక్క అంశం మీద ఆధారపడి తల్లిదండ్రులు ఎంత భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులని వాళ్ళు కడుతూ విద్యార్థులని అతి కష్టం మీద చదివిస్తున్నారు. దీని మీద కొంచెం చొరవ చూపినట్టయితే
ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా అయితే అత్యధిక సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడాయో ఇప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి తప్పకుండా వస్తుంది. మేము కొన్ని సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్మెంట్ కావాలని చెప్పి మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరం తారతమ్యం లేకుండా ఏ పార్టీ అనేది లేకుండా అందరం కలిసి స్కూల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగా పోయిన సంవత్సరం కొంతమంది దాతలను కలవడం జరిగింది. ఆ దాతలను కలిసినప్పుడు వెంచరెడ్డి సార్ అనే మా ఊర్లో ఆయనకు ల్యాండ్ ఉంటుంది. ఆ సార్ని కలిస్తే ఈ సార్ నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, మీకు నెక్స్ట్ ఇయర్ ఒక బస్సు ఇప్పిస్తాను మీ పిల్లల కోసం అని చెప్పాను. అదే మాట మీద కట్టుబడి ఉండి ఎంబడైనా మనకు ఒక బస్సు ఈ సంవత్సరం బస్సు ప్రొవైడ్ చేసింది. ఆ బస్సు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఎక్కడ చూసినా మేము పిల్లలు మా బడిబాట కార్యక్రమంలో గ్రామానికి ప్రతి మా ఊరుకు దరిదాపులో 6 కిలోమీటర్ 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఊరు ఉన్నాయి. మా స్కూల్కి రావాలి. వచ్చే ముందు ఇక్కడ రావడానికి పిల్లలకు సెక్యూరిటీ లేదు. ఆ విధంగా ప్రైవేట్ సంస్థలకు పంపుతారు. ప్రైవేట్ సంస్థలకు పంపేటప్పుడు బస్సులను తీసుకొస్తారు. అక్కడ మేము పేరెంట్స్ కలిస్తే నిరుపేద పేరెంట్స్ కలిస్తే సార్ మన స్కూల్కి పంపేయడానికి మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మా పిల్లలకు సెక్యూరిటీ లేదు సార్, వస్తుంటే పోతుంటే దారిలో డిస్టర్బెన్స్ అయితే ప్రాబ్లం అయితే సార్, అందుకని మేము ప్రైవేట్ పంపిస్తాం అనే క్రమంలో మేము అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం. పోయిన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మేము ఎంగేజ్ పెట్టి మేము అందరం మా కోళ్ళపడకలు ఉన్నటువంటి లీడర్ నాయకత్వం కలిసి ఒక బస్సుని తీసుకొని ఎంగేజ్ పెట్టి ఆ ఎంగేజ్ అందరం మేమే భరించి ఒక సంవత్సరం నడిపినాం. ఈ సంవత్సరం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ చెల్లించి మాకు రోటరీ క్లబ్ హైదరాబాద్ వాళ్ళు మరియు EIPL కంపెనీ వాళ్ళు మాకు 2 బస్సులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా స్కూల్కి మనం బస్సు పెట్టగానే ఒక 30 మంది స్ట్రెంత్కి రావడం జరిగింది. నేను గత 2025 డిసెంబర్లో జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కోళ్ళపడకల గ్రామ సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. నేను గెలుపొందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే విద్యకు ప్రాధాన్యత ఇస్తుండో అదేవిధంగా నేను కూడా విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ మా కోళ్ళపడకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అభివృద్ధి పదం నడిపించాలని చెప్పేసి అని మేము 2 కంపెనీల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చుట్టుపక్కల 5 విలేజ్లు ఉంటాయి. 5 విలేజ్ల నుండి విద్యార్థులు రావడానికి ఇక్కడ బస్సు సౌకర్యం సరిగా లేక 2 కంపెనీలు రోటరీ కంపెనీ మరియు EIPL కంపెనీ యాజమాన్యాలను కలిసి వారిని మేము మా గ్రామ విద్యా వ్యవస్థ గురించి వారికి చెప్పగానే వారు పెద్ద మనసు చేసుకొని మా విలేజ్కి 2 బస్సులను డొనేషన్ చేశారు. 50 లక్షలు వెచ్చించి వారికి మా గ్రామం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కోళ్లపడకల్ సమీప గ్రామాలు సిద్ధాపూర్, దుబ్బ గాంధీనగర్ తండా, సబాన్పూర్ సహా 8 గ్రామాల నుంచి విద్యార్థులను రప్పించేందుకు గ్రామస్తుల మద్దతుతో గతేడాది మొదట 2 అద్దె బస్సులను ప్రారంభించారు. విద్యార్థులు ఈ బస్సుల్లో ఉచితంగా స్కూళ్లకు వెళ్తున్నారు. ఈ అద్దె బస్సుల నిర్వహణ భారంగా మారటంతో 45 లక్షల రూపాయల విరాళాలు సేకరించి 2 కొత్త బస్సులు కొన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలో 75 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా బస్సులు ప్రవేశపెట్టాక విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి 175కు చేరింది. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఆ ఊరి సర్పంచ్ తమ కుమారుణ్ణి ప్రైవేట్ పాఠశాల మాన్పించి సర్కారు బడిలో చేర్పించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సర్పంచ్ కుమారుడు చదువుతున్నాడని తమ పిల్లల్ని ఇక్కడికి పంపుతున్నారని సర్పంచ్ చేపంగి ప్రవీణ్ తెలిపారు. కోళ్ళపడకల్ గ్రామ సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత మార్పు నా నుండే మొదలు కావాలన్న ఒక ఉద్దేశంతో నేను మా బాబును సిద్ధార్థను కూడా కోళ్ళపడకల్ ప్రాథమిక పాఠశాలలో 3వ క్లాసులో సర్పంచ్గా జయించేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు కానీ, మాజీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని మన పిల్లలను చదివిస్తూ విద్యా వ్యవస్థను ప్రతిష్ఠ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు సాయశక్తుల కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా మారుతోంది. ప్రభుత్వం కూడా ఇలాంటి రవాణా సౌకర్యాలను కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.